ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డాక్టర్ హోమీ జహాంగీర్ భాభా గురించి. ఒక దార్శనిక భౌతిక శాస్త్రవేత్త. అంతేకాదు, భారతదేశ అణుశక్తి భవిష్యత్తుకు పునాది వేసిన ఒక గొప్ప జాతి నిర్మాత. కానీ ఆయన కథలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది, ఒక మిస్టరీ. అసలు ఇది విధి నిర్ణయమా, లేక ఎవరైనా పన్నిన కుట్రనా? ఈ ఒక్క ప్రశ్నతోనే ఆయన జీవిత కథలోని అసలు నాటకీయత మొదలవుతుంది. జనవరి 24, 1966 హోమీ భాభా ప్రయాణిస్తున్న విమానం మాంట్ బ్లాంక్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ఒక్క సంఘటనే ఆయన మరణం చుట్టూ అంతు చిక్కని ప్రశ్నలను మిగిల్చింది. ఆ మిస్టరీ గురించే మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ఎవరు, ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఒక మేధావి ఎలా రూపుదిద్దుకున్నాడో ముందు చూద్దాం. భాభా బాల్యం నుంచే అసాధారణ ప్రతిభావంతులు. 1909లో బొంబాయిలోని ఒక ప్రముఖ కుటుంబంలో పుట్టారు. చదువుకోవడానికి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ థియరిటికల్ ఫిజిక్స్లో ఆయన ప్రతిభ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే 1940లో వచ్చేసరికే తన పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో పాటు ఒక పెద్ద కలను కూడా మోసుకొచ్చారు, కేంబ్రిడ్జ్ నుండి బొంబాయి వరకు. ఆయన మనసులో ఒకే ఒక్క లక్ష్యముండేది. అదేంటంటే భారతదేశాన్ని ప్రపంచ సైన్స్ మ్యాప్లో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడం. సరే, ఆయన శాస్త్రీయ విజయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆయన పేరుతోనే ఒక ఫేమస్ థియరీ ఉంది, అదే భాభా స్కాటరింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందో ఈ థియరీ వివరిస్తుంది. ఇది పార్టికల్ ఫిజిక్స్లో ఒక మైలురాయి లాంటిది. ఇంకో ముఖ్యమైన సిద్ధాంతమేంటంటే క్యాస్కేడ్ థియరీ. ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విశ్వం నుంచి మన భూమి వైపు కాస్మిక్ కిరణాలు వస్తుంటాయి కదా, అవి మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద షవర్లాగా చిన్న చిన్న కణాల వర్షాన్ని ఎలా కురిపిస్తాయో ఈ థియరీ వివరిస్తుంది. ఈ ఆవిష్కరణతో ఫిజిక్స్ ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయన మేధస్సు ఎంత గొప్పదో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మ్యూయాన్ అనే ఒక కణముందని ఆయన ముందే అంచనా వేశారు. అప్పట్లో అది ఎవరికీ తెలియదు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1954లో పద్మభూషణ్తో సత్కరించింది. అంతేకాదు, ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీలో ఫెలోగా కూడా ఎన్నికయ్యారు. సరే, ఇవన్నీ ఆయన వ్యక్తిగత విజయాలు. కానీ భాభా కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం ఒక శాస్త్రవేత్త నుండి ఒక జాతి నిర్మాతగా ఆయన ఎలా మారారో చూద్దాం. ఆయన కేవలం థీరీలు చెప్పి ఊరుకోలేదు. తన విజన్ను నిజం చేయడానికి దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థలకు పునాదులు వేశారు. అక్షరాలా మొదటి నుంచి వాటిని నిర్మించారు. ఆ సంస్థలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది 1945లో స్థాపించిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అంటే టిఎఫ్ఆర్. మన దేశంలోని బెస్ట్ సైంటిఫిక్ టాలెంట్ను గుర్తించి వాళ్లకొక వేదిక కల్పించడంలో టిఎఫ్ఆర్ పాత్ర చాలా పెద్దది. ఆ తర్వాత 1948లో భారత అణుశక్తి కమిషన్ను స్థాపించారు. అంతేకాదు, దానికి మొట్టమొదటి చైర్మన్గా కూడా ఆయనే వ్యవహరించారు. మన దేశ అణువిధానం ఎలా ఉండాలో నిర్దేశించింది ఈ కమిషనే. ఇక అందరికీ తెలిసిన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అంటే బార్క్, దీనిని కూడా ఆయనే సృష్టించారు. మొదట్లో దీని పేరు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రాంబే. ఆయన మరణం తర్వాత ఆయనకు గౌరవ సూచకంగా ఈ సంస్థకు ఆయన పేరు పెట్టారు. అసలు ఆయన విజన్ ఏంటి? చాలా సింపుల్ అండ్ క్లియర్. కొత్తగా స్వాతంత్ర్యం వచ్చిన మన దేశం పారిశ్రామికంగా ఎదగాలంటే అపారమైన శక్తి కావాలి. అణుశక్తి అంటే కేవలం ఆయుధాలు కాదు, దాన్ని దేశాభివృద్ధికి, శాంతియుత ప్రయోజనాల కోసం వాడాలి. అదే భారతదేశ భవిష్యత్తుకు కీలకం అని ఆయన బలంగా నమ్మారు. మరి ఆయన చేసిన ఈ కృషి ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది, దాని ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు దాని గురించి చూద్దాం. హోమీ భాభాను ఈరోజుకి ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. అంటే భారత అణు కార్యక్రమ పితామహుడు. ఈ ఒక్క బిరుదు చాలు ఆయన వారసత్వమేంటో చెప్పడానికి. ఆయన కేవలం ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయలేదు, ఒక స్వయం సమృద్ధ అణుశక్తి దేశానికి పునాది వేశారు.
అయితే భాభా అంటే కేవలం సైన్స్ మాత్రమే కాదు, ఆయనలో ఒక కళాకారుడు కూడా ఉన్నారు. ఆయనకు ఆర్ట్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సైన్స్, కల్చర్ రెండూ కలిసి పెరిగినప్పుడే ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మేవారు. ఆయన జీవితం మొత్తం ఒకవైపు సైన్స్, దేశ నిర్మాణం కలగలిసిన ఒక అద్భుతమైన సింఫనీ లాంటిది. కాని ఆయన మరణం ఇప్పటికీ ప్రతిధ్వనించే ఒక నిశ్శబ్దం. ఈ ఒక్క వాక్యం ఆయన జీవిత విజయాలకీ, ఆయన మరణం మిగిల్చిన మిస్టరీకి మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికి వద్దాం, ఆ సమాధానం లేని ప్రశ్న దగ్గరికి. ఆయన మరణం గురించి 2 వాదనలున్నాయి. ఒకటి అఫీషియల్ వర్జన్, అది మౌంట్ బ్లాంక్ పర్వతాల దగ్గర జరిగిన ఒక విమాన ప్రమాదం. కానీ రెండోది కుట్ర సిద్ధాంతం. భారతదేశం అణుశక్తిలో ముందుకు వెళ్లడం ఇష్టం లేని కొన్ని శక్తులు కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించాయని చాలామంది నమ్ముతారు. నిజం చెప్పాలంటే అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆధారాలు మాత్రం దొరకలేదు. ఆ విమానం ఎందుకు కూలిపోయింది అన్నది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నిజం ఆ మంచు కొండల్లోనే సమాధి అయిపోయింది. అందుకే అంటారు, ఆయన కథ కేవలం చరిత్ర కాదు, అది భారతదేశ విధి అని. హోమీ భాభా కేవలం ఒక వ్యక్తి కాదు, అణుశక్తితో స్వయం సమృద్ధి సాధించాలని కలలు కన్నా ఒక దేశానికి ఆయన ప్రతీక. ఆయన వెలిగించిన ఆ జ్వాల భారతదేశ ప్రగతి మార్గంలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.